అయిపోయింది. కార్ మొత్తం కడిగేసిన. నేను ఇక్కడ కార్ కడుగుతుంటే మా అమ్మ అద్దంలో చూసి ఇడికి వచ్చింది అనమాట. వచ్చి ఇది చూడండి ఏమేమి ఇచ్చిపోయిందో. అవి ఉంటుంది కదా డ్రాగన్ ఫ్రూట్, అది తెచ్చి ఇచ్చిపోయింది. అదిదా అమ్మ ప్రేమ. కార్ కడుగుతున్నాను చూసి వచ్చి ఇచ్చిపోయింది. చూడండి ఇలాగైతే ఉంటుంది గ్యాస్ కోవిడ్. యాక్చువల్ అయితే అందరు కోవిడ్ వాళ్ళు గ్యాస్లు పోయి తీసుకొని రాపోరని చెప్పి కార్ ఇచ్చి పంపిస్తారు అనమాట. మా ఇంట్లో వాళ్ళు అయితే ఆర్డర్ చేస్తారు, డైరెక్ట్ ఇల్లు వచ్చి దించిపోతారు ఇట్లా. అదా మళ్ళీ ఇంత అదియా అదా ఇంత అదియా అదా జీప్ పులుస్ 17 అదియా ఏయ్ సబదాష్ 6 8 10 ఓకే. మొత్తం చిల్లరంతా ఎత్తుకొని వెళ్ళి మళ్ళీ ఇంట్లో ఇవ్వాలా. 17 దినాలు ఎల్లా గస్సిల్ గ్యాస్ కొత్తది కేట్లీ మా మేడం ఇచ్చింది. ఎంజాయ్ పండుగ. ఒకటి మా మేడం ఆల్రెడీ ఇది ఇచ్చిందంట కేట్లీ, తెలుసా? అది పగిలిపోయిందని ఇంతకు ముందు మా మేడం ఫోటో సెండ్ చేసిన అనమాట. కేట్లీ ఆ రోజు ఇచ్చిందంట. ఆ రోజు ఇచ్చింటే మరుసటి రోజు సాయంత్రము మా రూమ్ లో దుబ్బు ఉంటుంది. ఆ రోజు వాడు ఇంటికి సాఫ్ట్కి వెళ్ళే టైం అనమాట. ఒక 1 వీక్ లో వాడు ఎత్తుకొని వెళ్ళిపోయింది కొత్తది దొంగ నా కొడుకు. లేదంటే మా ముసలామా మాకు అది ఇచ్చింది. అది ఇచ్చింది మా మేడం కాదు, మా కోవిడ్ ముసలామా. హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ ఉస్మాన్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఈరోజు వచ్చేసి అర్లీ మార్నింగే బయటికి వెళ్ళిండు అనమాట స్కూల్కి వెళ్దాం అనేసి. మా మేడం సడన్గా కాల్ చేసి, అంటే ఇంకా పొద్దునే అనమాట 7 తర్వాత, హుసేన్ ఎందుకు నువ్వు బయట కార్లో కూర్చోండవు, స్కూల్ లేదు లోపలికి వెళ్ళిపోయి ఈరోజు అని చెప్పింది అనమాట. ఈరోజు ఎందుకో కోవిడ్ మొత్తం హాలిడేస్ అంట. తెలంగాణ తెలియదు నాకు. పొద్దున్నే మా మేడం చెప్పేసరికి ఇంకా రిటర్న్ వచ్చేసి ఇప్పుడే ఫేస్ వాష్ అంతా వేసుకుని మొత్తం ఫ్రెష్ పోయి రెడీ అయ్యి టిఫిన్ వచ్చింది. ఇప్పుడు నా వీడియో అయితే స్టార్ట్ చేసిన. యాక్చువల్గా ఇప్పుడు టిఫిన్ చూసుకుంటే కనుక ఇదనమాట. ఒక ఆమ్లెట్ ఇచ్చింది. ఆమ్లెటు ఇవి ఒక 2 బ్రెడ్లు. దీని లోపల ఏం లేదు, 2 బ్రెడ్లు, కుబూసు. ఇది మన టిఫిన్. నేను 2 గుడ్లు ఉడకబెట్టుకుంటున్నా. ఈ ఆమ్లెట్, 2 గుడ్లు, ఖర్జూరాలు ఉన్నాయి. ఈ ఒక 2 ఖర్జూరాలు 2 గుడ్లతో తినేస్తా. ఇది తినేస్తా. ఇది ఇవాళ మన టిఫిన్ అయితే. ఇది ఇవాళ మన మార్నింగ్ టిఫిన్ ఆమ్లెట్. చాలా ఇది ఒకటే కడుపు నిండిపోతుంది మనకైతే. ఇది గుడ్లు తినేసి ఇంకా టీ తాగేస్తా, సరిపోద్ది. చూద్దాం, ఈరోజు స్కూల్ లేదు కదా, ఏమేమి డ్యూటీలు చెప్తారో ఏం తెలియదు. మళ్ళీ 2 గుడ్లు 3 ఖర్జూరాలు ఇట్లా ఇవి తింటాను ఉంటా. నాకు యాక్చువల్గా గుడ్లు తినే అలవాటు ఉంది కదా, అంటే రోజులో ఒకసారి నేను 2 సార్లు తింటా ఉంటా. పొద్దున్న 2, రాత్రి 2 అయినా తింటా ఉంటా. ఇలా తింటా అంటే ఇట్లా. సో గుడ్డు తినేసి కొంచెం ఖర్జూరం, ఆ స్వీటు భలే ఉంటుంది అనమాట. ఇట్లా బాగా తింటా, మొత్తం గుడ్లు అన్నీ తినేస్తాయి ఇలా. ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే 2 గుడ్లు, ఇది గుడ్ల బాక్స్ ఆడింది మ్యాక్సిమం. అది ఇంకా రేపు సాయంత్రం లోపల అయిపోతాయి గుడ్లు. అట్లా తింటూ ఉంటాను అనమాట ఎనర్జీ కోసం. చిన్న డ్యూటీ కూడా ఏం బల్లే. ప్రజెంట్ అయితే ఖాళీగా ఇద్దరం, వాడు నేను ఖాళీగా ఉన్నాం. వచ్చేసి మా బాబా గారు ల్యాండ్ క్రూజర్ ప్రాడో. నేను ఇల్లు పార్టీకి వెళ్ళినారనమాట, ఫంక్షన్ వేరే చోటికి. దాని లోపల ఉన్న సామాన్లన్నీ ఇప్పుడు నేను లోపల పెట్టాలంట. చూద్దామా ఏమేమి ఉన్నాయి లోపల. ఇది వచ్చాయి కూల్ డ్రింక్ బాక్స్. ఆ బాక్స్ ఎత్తుకొని ఇప్పుడు లోపల పెట్టాలంట. వెయిట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు అదైతే లోపల పెట్టాలంట. Heavy? అట్లా తీసుకొని వెళ్ళి ఇద్దరం లోపల పెడుతున్నాం. అలా బయట కూర్చున్నా. ఇప్పుడే మా ఇంటి దగ్గరికి ఆర్డర్ అయితే వచ్చింది ఫుడ్ అనమాట. ఇది వచ్చేసి డైట్ ఫుడ్ మా బాబాకి. అది ఎత్తుకొని వెళ్ళి ఇంట్లో ఇవ్వాలి. మా మేడం పిలిచింది. బయట కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను నిన్న. ఇది వచ్చేసి డైట్ ఫుడ్ అనమాట మా బాబాకి. చూపిస్తుంది చూడండి ఏమేమి ఉంటుందో లోపల. డైలీ వస్తాడు ఇతను, డైలీ వచ్చేసి వెళ్తాడు. ఇదే అనమాట డైట్ ఫుడ్. ఇంట్లో చూడండి డైట్. ఇవి పక్కన మా బాబా పేరు ఇవన్నీ ఉన్నాయి. మా పని మనిషి తీసుకొని వెళ్తాను. నేను బయట కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటాను నేను అనమాట వీడియోస్. అంటే లోపల మా ఫ్రెండ్ గాడు ఫోన్ మాట్లాడుతాను. ఎందుకులే నాకు డిస్టర్బెన్స్ అని చెప్పి బయట నా అడ్డాలో కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటాను నిన్న. అడగంగా మా మేడం కాల్ చేశా. బండ్లు ఉన్నాయి కడిగేటినాయి. ఈ బండి కడగాలి, ఆ వైట్ బండి కడగాలి, ఆ నల్ల బండి ఎప్పుడు కడగాలనో ఏమో. చలో వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకుందాం. మా మేడం మళ్ళీ కాల్ అవుతుందేమో ఏమైనా ఆర్డర్లు వస్తే. ఈరోజు స్కూల్ లేదు కదా, సో మ్యాక్సిమం ఈ ఆర్డర్లు ఇచ్చేదే ఉంటుంది. ఖాళీగా ఉంచారు.
అయినా ఖాళీగానే ఉంటలే, ఇప్పుడంతా ఖాళీగానే కదా ఉండేది. ఇప్పుడు చూడండి మా బాబా గ్యాస్లు అనమాట, ఇవి మా ఇంట్లో గ్యాస్లు. ఇప్పుడే మా ఇంట్లో గ్యాస్లు తీసుకొని అయితే పెట్టేసినాం. ఎందుకంటే ఆ గ్యాస్ బండి వస్తుంది అనమాట, లారీ. ఆ లారీలోంచి గ్యాస్ అయితే దించుకోవాలి. ఒక పక్క నేను కార్లు కూడా ఎక్కి వెళ్తున్నా. మా కారు పెండింగ్లో ఉంది ఒకటి. ఈ బండి నిన్న కడగలేదు కదా, ఈ 2 బండ్లు కడగలే, కానీ ఇప్పుడు ఈ బండి ఒకటే కడుగుతున్నా. అంతే, ఈ బండి కడిగేసి కలుద్దాం. నిన్న కడగలే, అందుకని దీనికి ఈరోజు పని పెట్టింది. మా బాబు అదే పనిగా కాల్ చేసి మరి బండి కడుగుసేనంట, ఎడకపోతున్నట్టున్నాడు. బండి కడిగేసి కలుద్దాం. ఓకే, అయిపోయింది. కారు మొత్తం కడిగేసిన అయిపోయింది. నేను ఇక్కడ కారు కడుగుతుంటే మా అమ్మ అద్దంలో చూసి ఇడికి వచ్చింది అనమాట. వచ్చి ఇది చూడండి ఏమేమి ఇచ్చిపోయిందో. అవి ఉంటుంది కదా డ్రాగన్ ఫ్రూట్, అది తెచ్చి ఇచ్చిపోయింది. అదిదా అమ్మ ప్రేమ. కారు కడుగుతున్నాను చూసి వచ్చి ఇచ్చిపోయింది చూడండి. భలే అనిపిస్తుంది అప్పుడప్పుడు. అయిపోయింది మొత్తానికి, కారు అయితే కడిగేసిన. ప్రజెంట్ అయితే చలి చంపుతుంది, చేతులు చూడండి అయిపోయినాయో, భయంకరమైన చలింది. ఏం డ్యూటీ చెప్తారో ఇంకా చూడాలి వెళ్ళి. ఏదో అద్దం ఉంది కదా, ఈ అద్దంలో నుంచి చూసాను ఉంటుంది, ఈ కిటికీలో నుంచి నన్ను. నేను బయటికి పోయేది వచ్చానేదని చూస్తుంటుంది. చూసి ఇక్కడ కారు కడుగుతా పోయి అని చెప్పి ఇంకా ఫ్రూట్స్ ఏమో కట్ చేస్తానంటే నాకు తెచ్చిచ్చింది తటిక్కిన. ప్రజెంట్ అయితే గ్యాస్ వాళ్ళు వస్తారంట, మా కోవిడ్ ముసలాయన ఎప్పుడే కాల్ చేసి చెప్పిండు. ఈ 4 గ్యాసులు, ఈ పాతవి ఇచ్చి కొత్తవి తీసుకోవాలి. మళ్ళీ కొత్తవి తీసుకున్నాక కూడా కడగాలన్నమాట, గ్యాసులు కడిగి ఇంట్లో పెట్టాలి. చూపిస్తారండి మొత్తం ఈరోజు మా గ్యాస్ ప్రాసెస్ ఎలా ఉంటుందో. ఓకే చూడండి, గ్యాస్ లారీ. ఈ గ్యాసులు తీసుకొని వెళ్ళి ఇస్తే కొత్త ఇస్తారు. ఇంటి దగ్గరికి వచ్చినందుకు కొంచెం రేట్ ఎక్కువ తీసుకుంటాడు. అస్సలాము అలైకుం. మొత్తం గ్యాస్ ఇక్కడ పెట్టాలి. కొత్త గ్యాస్లు ఇచ్చాడు. మళ్ళీ కొత్త గ్యాస్ అన్నీ మనం క్లీన్ చేయాలి. అబ్బా, ఇది గ్యాస్ ప్రాసెస్ మొత్తం. ఇలాగైతే ఉంటుంది గ్యాస్ కోవిడ్లో. వా, పెద్ద ఆయన నీ తవ్వుతాండు. చిన్నగా పెద్దయినా ఓయబ్బా, ధనాగుణ పెట్టండి కింద పెద్దయినా. ఎస్, యాక్చువల్ అయితే అందరు కోవిడ్ వాళ్ళు గ్యాస్లు పోయి తీసుకొని రాపోరని చెప్పి కార్ ఇచ్చి పంపిస్తారు అనమాట. మా ఇంట్లో వాళ్ళు అయితే ఆర్డర్ చేస్తారు, డైరెక్ట్ ఇల్లు వచ్చి దించిపోతారు. ఇంట్లో 4 పాత ఇచ్చినాం, 4 కొత్త వేసాడు. అయిపోయి ఆ 4 కొత్త, ఈ 4 పాత, 4 పాత ఏమైనా వేస్తుంటాడు లోపల. ఈ 4 పెద్దనా చెమ్మల పులుస్ 3 KD. ఓకే దిగిగా అన్న, ఈజీ దిగిగా. 3 దినార్లు అంటాను 4 గ్యాసులు. అవును, అక్కడికి వెళ్తే తక్కువ, లోపలికి వెళ్ళి ఇప్పుడు డబ్బులు తీసుకోవాలి. ఇది మా బాబు చూడండి 20 దినార్లు ఇచ్చిండు. ఇది వచ్చేసి చేంజ్ అయిపోక అది అంట. అదా మళ్ళీ ఇంత అదియా, అదా జీ పులుస్ 317. అదియా ఏయ్ 17 జీప్. ఓకే ఓకే, 6 8 10 12 14 15 16. ఓకే మొత్తం చిల్లరంతా ఎత్తుకొని వెళ్ళి మళ్ళీ ఇంట్లో ఇవ్వాలా. ఈ చిల్లరంతా ఎత్తుకొని వెళ్ళి ఇంట్లో ఇవ్వాలా. 17 దినాలు. ఓహ్, ఇప్పుడు ఆ గ్యాస్లోనే మేము కడిగి లోపల పెట్టాలా. చూపిస్తుంది చూడండి, అది కెమెరా దాంట్లో ఉన్నాయి, కడకపోతే దింగులే. 17 దినాలు ఈ పాయింట్లో. ఇప్పుడు పోయి గ్యాస్లు కడుగుదాం గాయస్. మా బాబు చూడండి అయిపోవు, నువ్వు తిన్నారు అదే ఇచ్చిండు. ಎಲ್ಲ गस्सिल गैस नहीं है, बुढ़ा कैमरा में देखता है.
0.5x మొత్తం గ్యాస్ అన్ని మొత్తం గుడ్డతో కడిగేసి నీట్గా ఈడు బటన్ కూడా నొక్కేదా ఈ వీడియో తీసేది రాడు మళ్ళీ నవ్వుతాడు శిక్షంగా 4 గ్యాసులు క్లీన్ చేసిన తర్వాత చూచే మా వాడు వీడియో ఆన్ చేయలే షవాగాడు ఏద్దాం ఇప్పుడు గ్యాస్లో తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టాలి బా ఆ గ్యాస్లో కడిగేది మొత్తం చూపిద్దాంలే అనుకుంటాను నిన్నే మా వాడు మొత్తం స్పాయిల్ చేసేసింది ఫుడ్ వచ్చింది బా చికెను రైసు మా అమ్మని ఇచ్చింది ఫుడ్ ఇప్పుడు ఎన్ని తీసుకుని లోపల కాదు ఇప్పుడైతే ఫుడ్ వచ్చింది కదా ఫుడ్తో పాటు చూడండి సేమ్ మళ్ళీ అదే ఇచ్చిర్రు ఇది ఫుడ్ ఇది మా ఫ్రెండ్ గానికి ఇది కొంచెం కర్రీ అనుకోండి ఇది చూడండి ఆకులు ఇవన్నీ ఈ కోయటోళ్ళు ఈ ఆకులు భలే తింటారు అబ్బా ఫుడ్తో పాటు ఇది చూడండి ఇది అదే పనిగా సపరేట్ ఆర్డర్ పెట్టి మళ్ళా దీనిలో నిమ్మకాయ ఉంది ఇది ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్ అయితే ఒక చికెన్ ముక్క రైసు నేను అది కొంచెం వేసుకున్నాను దీని లోపల పులుసు అబ్బో చికెన్ ముక్క బాగా కాగింది నిజంగానే అబ్బో అప్పుడప్పుడు ఇలా వస్తుంది ఫుడ్ బాగుంటుంది చికెన్ బాగుంటుంది ఇది ఎందుకంటే మంచిగా కాగి ఉంటుంది ఇది నిప్పు మీదనో నేను ఇంకా ఓవెన్లో కలుస్తారో కానీ సూపర్గా ఉంటుంది బిస్మిల్లా తినేసి వెళ్దాం ఓకే అసలు మార్నింగ్ నుంచి కారే స్టార్ట్ చేయలే ఇప్పుడు స్టార్ట్ చేసిన మా బాబా వచ్చేసి ఈ ఫోటో పెట్టిన అనమాట ఫోటో పెట్టి ఆ బ్లాంకెట్ వాళ్ళు నువ్వు ల్యాండ్రీ షాప్లో ఇచ్చావు వాళ్ళు తీసుకురాలే ఉందో లేదో పోయి కనుక్కోపోయింది వాళ్ళు ఇంకా ఇలే అని అంటున్నాడు అనమాట మా బాబా ఫోన్ చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ ల్యాండ్రీ షాప్ దగ్గరికి వెళ్తున్నా అది ఉందో లేదో కనుక్కోనికి చూద్దాం అడివి అది ఉందో లేదో అడుగుదాం ఎగ్జాక్ట్ టైం చూసుకుంటే 6 అవుతుంది దగ్గర 5:53 ఇప్పుడు పడ్డది డ్యూటీ మార్నింగ్ నుంచి పడ్డ డ్యూటీ ఇది ఒక్కటే వినా వీళ్ళకి అవపరాడంలే అని చెప్తున్నారు వీళ్ళు దేగో తూ కాహే ఓ బ్లాంకెట్ బొడ్డ బహుత్ గుస్సా పడతాయి వెతుకుతున్నారు అప్పుడప్పుడు ఇలాంటి జరుగుతుంటాయి అనమాట చిన్న మిస్టేక్స్ నార్మల్గా చూడండి ఎన్ని బట్టలు ఎవటని ఏమని రోజుకి ఇంత సరుకులకు పెద్ద మిషన్లు పెద్ద వ్యాపారం వీళ్ళకి ఇక్కడ భయంకరమైన డబ్బులు వస్తుంటాయి వీళ్ళకి కుట్టించుకున్న దానికన్నా ఉతికినందుకు ఎక్కువ డబ్బులు ఇక్కడ వెతుకుతున్నాడు ఆ సందులో ఆడుకో పోయిండు లోపలికి దూరి ఎట పోయిండో మనిషి అవసరాలే ఈ ఆడుందా మా బ్లాంకెట్ ఆడ చూడండి కారులో బగ్గి ఎవరో ఒక పెడతాను బగ్గి వేసుకొని వచ్చిండు కారు లోపల మామూలుగా లేదులే బగ్గి ప్రజెంట్ అయితే ఈ లోపల అనమాట ఆ కార్లో అది బగ్గి చూసి అట్లా వెళ్ళిపోయినా చూద్దామనేసి ఈ కోవిడ్ తను చూసి భయపడి నేను ఇలాక ఇన్ని ఇచ్చేసిన ఇప్పుడే మన ఫోటో కూడా తీసుకున్నాడు ఇతను అవరాడంలే వెతికి చెప్తాలేని చెప్పి బ్లాంకెట్ ఫోటో తీసుకున్నాడు వెళ్ళిపోతున్నా ఇప్పుడైతే ఆ కోవిడ్ తను చూసి నేను భయపడినా ఓకే బాయ్ మా కోవిడ్ నుండి లెక్క ఏంటి నేను రేపు అది అంటున్నాడు ఇది చూడండి బగ్గి ఎంత బాగుందో కార్ లోపల సూపర్గా ఉంది కోవిడ్ వాళ్ళు ఈ చలికాలం బగ్గీలు రప్పాడిసి అంటారు చలో ప్రజెంట్ అయితే ఇంటి దగ్గరికి వెళ్ళి కలుద్దాం వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ మనం మాట్లాడకూడదు అనమాట అది లేదంట అదంట ఇదంట అని చెప్పి ఫోన్ చేసి నువ్వే మాట్లాడని చెప్పి వాళ్ళకి ఇచ్చేసి ఇంకో వాళ్ళు మాట్లాడుకుంటారు మనకు పని తగ్గిపోతుంది అంటే మంద ఇంకో ఎందుకు లేదంట అది ఇది అని అడుస్తారు అనమాట అంటే అట్లా మాట్లాడతారు అదే ఎందుకు వచ్చిన రిస్క్ వాళ్ళకి ఇచ్చేసిపోతుంది కదా అందుకని డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళు మాట్లాడుకున్నారు ఇంకా సరే ఫోన్ చెప్పిన ఇంకా బాగా వచ్చేసిన అంతే జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాలలో చలో చూద్దాం ఇంకేం చెప్తారో ఇంకా అలా అక్కడి నుంచి వచ్చానో లేదో మా రూమ్లో కేట్లు పగిలిపోయింది కదా సో అది వచ్చేసి మా మేడం మళ్ళీ ఇచ్చింది అనమాట కొత్తది ఇచ్చింది అది పగిలిపోయిందని చెప్పింటే వీడియోలో ఏమో చూసినట్టుంది కొత్తది ఇచ్చింది మా పని మంచి పాతది తీసుకొని వెళ్ళింది అనమాట పాతది నేను చూస్తా అని చెప్పి తీసుకొని వెళ్ళింది నేను పగిలిపోయిందని కూడా వీడియోలో చెప్పిన చాలాసార్లు మా మేడం నా వీడియో చూస్తుంటే ఇదే కారణం చూసుకోండి ఎగ్జాక్ట్గా అది పగిలిపోయిందని అడిగిందనమాట కొత్తది వచ్చింది ఇప్పుడు కేట్లీ చూద్దామా ఇదే కొత్తది కేట్లీ మా మేడం ఇచ్చింది ఎంజాయ్ పండుగ అయ్యో ఇది బిల్డ్ వాళ్ళు అందుకేం లేనట్టుంది ముందు భలే ఉండేది ఇదేం కంపెనీనో ఇది జిహామా ఏదో జిహామ్ అంట కంపెనీ ఓ సేమ్ అట్నే ఉంది ఇది పాతది ఉన్నట్టుంది దీని లోపల దీని మాన్యువల్ అనుకుంది మనకి ఈ బాక్స్తో అవసరం లేదులే అది ఇది సంగతి బో సూపర్ ఉంది కదా కొత్తది అనమాట ఇది కేట్లీ
బాగుంది చూసేది. ఇది ఇట్లా పెట్టేసుకొని వాటర్ హీట్ చేసుకోవడమే. స్విచ్, ఇది క్యాబ్ హోల్డరు. ఒకటి మా మేడం ఆల్రెడీ ఇది ఇచ్చిందంట కేట్లీ తెలుసా. ఆ వీడియో అది పగిలిపోయిందని నేను ఇంతకుముందు మా మేడం ఫోటో సెండ్ చేశాను అనమాట. సెండ్ చేసిన తర్వాత మా మేడం ఉండి కేట్లీ ఆ రోజు ఇచ్చిందంట. ఇచ్చింటే 1,000 అని చెప్పి నేను ఆల్రెడీ ఆ రోజు ఇచ్చింటే మరుసటి రోజు సాయంత్రము మా రూమ్లో దుబ్బలు ఉంటుంది. ఆ రోజు వాడు ఇంటికి సాఫ్ట్కి వెళ్ళే టైం అనమాట. ఒక 1 వీక్లో వాడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు కొత్తది. దొంగ నా కొడుకు వాడు వస్తాడు మళ్ళీ ఇప్పుడు చూపిస్తాడు. నిజంగా అర్థనా మా రూమ్లో మేము ముగ్గురం ఉంటే వాడు నేను ఇప్పుడు నా డోర్కి నేను లాక్ కూడా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ట్రస్టెడ్, ఫుల్ ట్రస్టెడ్ వాడు. ఎందుకంటే ఏదైనా కానీ మంచిగా అడిగి తీసుకోవడము లైక్ ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేనైనా కానీ మనం తగిలి ఇంకో వాడు ఏమనుకోడు, వాడేదైనా నాది తగిలితే నేనేమనుకోను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కాఫీ అవుతాం కదా, నెస్ కాఫీ కూడా అనమాట. ఈడైతే నేను కొనుకొచ్చుకునే తాగాకంటాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే కోవిడ్కి వచ్చిన కొత్తలు అనమాట. వచ్చిన 2 డేస్కే ఇడనమాట. అవి మేము కొనుకొచ్చుకుంటాము దినారు పెట్టి ఇవాగ తాగాకు, నువ్వు కొనుకొచ్చుకుని దేవుడికి తాగుకోవాలంటే అనమాట. వచ్చిన 2వ రోజు, నేను కోవిడ్కి వచ్చిన 2వ రోజే, అప్పుడే మరుసటి రోజే నేను వెళ్ళి కొనుకొచ్చుకున్నా. కానీ మంత్లీ ఒక్కొక్కరికి ఒక కాఫీ హోటల్ ఇస్తుంది మా మేడం. ఈడు ఆ రోజు కావాల్సి అంటాడు. బొనాగడు గీడు దొంగనాడు ఉడుగుడు వస్తాడు, చూపిస్తాడు వీడు ఎట్లుంటుంది. ఇంతో ఫుల్ టార్చర్. ఇంతో నెంబర్ 1 యూపీలో నెంబర్ 1 ఈడే అనుకుంటా. అట్లుంటుంది ఇంతో పెద్ద కచరాగాడు వీడు. నెంబర్ 1 అది తుప్పుకొని మూసుకుంటా, బాటిలలో మూసుకుంటా. నా రకం మనకైతే నేనైతే భరాయించలేను. అందుకే నేను వల్లనే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ బలవంతంగా ఉండాల్సి వస్తుంది ఇప్పుడు కొన్ని కారణాల వల్ల. ప్రజెంట్ అయితే ఈ కొత్తది రీప్లేస్ చేద్దాం. వీడికి ఈ ప్లేట్ మా వాళ్ళు చూడండి తినేసి ఆడబెట్టిండు కడిగేసి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం గుడ్లు ఉడకబెట్టుకున్నాం. గుడ్లు కూడా తెలుసా మేము లేకపోయి ఇంకో రూమ్లో గుడ్లు కూడా మేము లేకపోతే మావి సైకిల్ వేసుకుంటాను అనమాట. అంటే వీడు నేను వారం ఒక ట్రే కొనుక్కొచ్చుని తింటాం గుడ్లు. వాడు అలాగే అనమాట. మా ఉన్నాయి కదా అని కొనుక్కొచ్చుకోడు. మేమేం అనుకోం. మళ్ళీ వాడు అంటాడు అనమాట అట్లా ఇట్లా అనేసి. గుడ్లు పెట్టేసిన 2. ఇది చూడండి, ఇది వచ్చేసి నా లాక్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఈ లోపల అన్నీ పెట్టుకుంటా. నా పర్ఫ్యూము, ఇది నా హుండీ అనమాట. దీని లోపల చాలా డబ్బులు ఉంది ఇప్పుడు కూడా. నా సోప్స్, ఇవి వచ్చేసి దానిమ్మ పండ్లు, యాపిల్స్ అన్నీ కనే పెట్టుకుంటాం మంచి అన్నీ. ఓడు అలాంటివన్నీ యాపిల్ పండ్లు ఇలాంటివన్నీ లేపేస్తాడు అనమాట మనం లేనప్పుడు. మామూలుగా ఉండదు మనతో. అందువల్లనే నా జాగ్రత్తలో నేనుంటా. ఇది మన బెడ్ మొత్తం మెత్తగా ఉంటుంది. మన బెడ్ మెత్తగా లేకపోతే మనం నిద్ర రా. ఇది వాడిదే బెడ్ అనమాట. వాడిదే బెడ్. ఇప్పుడు దుమ్ము లేపుతున్నాయి. ఈ బెడ్ అంతా గబ్బు చేసిన నేనే వల్లాడు కాబట్టి. ఈ పైన ఉన్న సామాన్ అంతా వాడిదే అనమాట. నెంబర్ 1 తీటగాడు మా రూమ్లోడు. ప్రజెంట్ ఇదే మా ముసలామా మాకు అది ఇచ్చింది మా మేడం కాదు, మా కోవిడ్ ముసలామా. మా మేడం అలాంటివి పట్టించుకోదనమాట. మా మేడం ఇంట్లో సామాన్ పట్టించుకో. ఏంటన్నా రిస్క్ అయితే తగులుతుంది మా మేడం. నిన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా మా మేడం ఏం కదలే నేను చూసుకుంటలే అది ఇది అన్నమాట మా మేడం. పిచ్చ ఫ్లాట్ నేనైతే. మా మేడం చూసారా మా మేడం ఎలా మాట్లాడిందో. మా మేడం నేను అది జరిగింది నేను చెప్పాను కదా యాక్సిడెంట్. చూడండి మా మేడం చూడండి ఎలా మాట్లాడిందో. حسين سلام. حسين عادي don't worry ها بابا, هذا mistake, هذه care, don't worry عادي. بعدين أنا brother police, بابا عزيز police, all police, don't worry okay بابا عادي, it's okay. Eat, drink, sleep عادي, enjoy okay بابا. మా మేడం చూడండి ఎంజాయ్ బాబా. మంచిది మా మేడం, చాలా మంచిది. సో అలా గడిచిపోయింది అనమాట. సో మీరు నా ఎవరైనా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సేఫ్గా డ్రైవ్ చేయండి అంతే. చూద్దాం ఇంకేం చదువుతావు. ఇప్పుడు చూడండి స్నాక్స్ ఐటమ్ కింద ఏం వచ్చిందో షోర్బా అంట. షోర్బా ఇది మా మేడం వేసిందంట. దీని లోపల వచ్చేసి అది చికెన్ ఏదో ఇది షోర్బా అంట. ఇది వాళ్ళు మన స్నాక్స్ ఐటమ్ టేస్ట్ చేద్దాం. మటన్ హలీం ఉంటుంది కదా, సేమ్ హలీం అట్లుంది. ఇది చికెన్తోనూ మటన్తో చేస్తారు, ఇది తెలీదు. లోపల చూడండి అదంతా చికెన్ ఎంత క్లారిటీగా పడుతుందో. ఉడకబెట్టి చికెన్ ఎంత సూపర్ ఉంది. స్నాక్స్ ఐటమ్ ఇదే మంది షోర్బా. వానికి ఒకటి నాకు ఒకటి. నైట్కి ఫుడ్ అయితే వచ్చింది. ఏం ఫుడ్ వచ్చిందో చూపిస్తాడండి. ఇదేనమాట మాకు ఫుడ్. వానికి 2, వాడు ఆల్రెడీ ఒకటి తిన్నాడు, 2వ దాని కోసం వెయిట్ చేస్తాడు. దీని లోపల వచ్చేసి చికెన్ పెట్టింది. ఇది ఇచ్చింది మా పని మనిషి ఇప్పుడు 2. నేను అడిషనల్గా గుడ్లు కూడా ఉడకబెట్టుకున్నా. ఇలా ఏకలేదు
వానికి 2 నాకు 2 అనమాట. ఇదే మాకు నైట్కి ఫుడ్. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా తప్పకుండా కమెంట్ చేసి వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలానే ప్రతి ఒక్కరూ సేఫ్గా డ్రైవ్ చేయండి.